ఐఫోన్తో పోటీ పడాలంటే అంత క్యాపబిలిటీ ఉన్న మొబైల్ ఆండ్రాయిడ్లో OnePlus మాత్రమే. సామ్సంగ్ మొబైల్స్ ఉన్నప్పటికీ కూడా ప్రైస్ పరంగా ఈక్వల్ అని చెప్పాలి. నేనైతే ఈసారి OnePlus లవర్స్కి పండగనే చెప్తాను. OnePlus 12లో కెమెరాస్లో జరిగినంత ఇంప్రూవ్మెంట్స్ ఈ 10 సంవత్సరాల్లో ఏ మొబైల్లోనూ జరగలేదు. ఇక అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో బాక్స్ ఉంది, పైన మనకి 12 అని రాసింది కూడా ఉంది. ఓపెన్ చేసి మొబైల్ ఉంది, అలాగే 100W ఫాస్ట్ ఛార్జర్ ఉంది, కేబుల్ ఉంది, మరొక చిన్న బాక్స్లో టీపీ కేస్ కూడా ఉంది. డిజైన్ పరంగా చేంజెస్ లేవని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అండర్వుడ్లో మీకు ఒక పెద్ద చేంజెస్ అయితే కనిపించాయి. ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరాస్ ఇలా ఏ డిజైన్లో చూసుకున్నా సరే పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంది. ఆండ్రాయిడ్లో ఫ్లాగ్షిప్ మొబైల్లో మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం OnePlus 12 అయితే తీసుకోండి. ఇంతకన్నా మీకు మంచి బెటర్ ఆప్షన్ అయితే ఉండదు. మరొక విషయం, ఈ ఫోన్ని మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. వింటుంటేనే మీకు చాలా ఉత్సాహంగా ఉందా? తెలుసు, నాకు కూడా అలానే అనిపించింది. ఈ గివ్అవేకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి OnePlus వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఏంటి నేను ఇస్తానని అనుకున్నారా? బాబోయ్, నాకంత సీన్ లేదు. నాకున్న బడ్జెట్కి 1000 రూపాయల్లో ఏవో ఒక 2 గిఫ్ట్స్ అయితే ఇవ్వగలుగుతాను 1 మంత్కి. 50,000 60,000 పెట్టి గివ్అవే ఇచ్చేంత రెవెన్యూ మన ఛానల్కి రావట్లేదు. మన ఛానల్కి వచ్చే డైలీ రెవెన్యూ ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది అంతే. నమ్మరా? నిజమండి బాబు, కావాలంటే ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. సర్లేండి, ఇవన్నీ పక్కన పెట్టేసి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటున్నానంటే మన ఛానల్లో అప్పుడప్పుడు గివ్అవేస్ ఇస్తుంటాను కదా, అవి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. లాస్ట్ టైం విన్న ఇద్దరు కూడా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకపోవడం వల్లనో మళ్ళీ వేరే ఏ రీజన్ ఉందో తెలీదు, కానీ వాళ్ళకైతే గివ్అవే వెళ్ళలేకపోయింది. నెక్స్ట్ ఇంకొక ఇద్దరిని కండక్ట్ చేసి వాళ్ళైతే తొందరగా రెస్పాండ్ అయ్యారు. రీజన్ ఏంటనుకుంటున్నానంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారేమో వాళ్ళు అని అనుకుంటున్నాను. గివ్అవే విన్ అయిన వాళ్ళలో వాసలక్ష్మి గారికి అయితే నేను గిఫ్ట్ ఆల్రెడీ అందజేయడం కూడా జరిగింది. తన హ్యాపీనెస్ అనేది తన మెసేజ్ వల్లనే నాకు అర్థమైపోయింది. నాకైతే చాలా మెసేజ్ చూసాక నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మరిన్ని గివ్అవేస్ తీసుకొచ్చి మీతో పాటు నేను కూడా మరిన్ని సంతోషాలు పొందాలని అనుకుంటున్నాను. త్వరలో మరొక గివ్అవే కూడా ప్లాన్ చేస్తున్నాను. ఒక 1500 బడ్జెట్లో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే నాకైతే కమెంట్లో చెప్పండి. మీరు పెట్టిన కమెంట్లో నా బడ్జెట్లో ఉన్న 2 ప్రొడక్ట్స్ అయితే మళ్ళీ మీకు గివ్అవే ఇస్తాను. ఇప్పటివరకైతే అన్బాక్సింగ్ చూసేసారు కదా. ఈ వీడియో వచ్చేసి చైనాకి సంబంధించింది మాత్రమే అండి, ఇండియాకైతే ఇంకా రాలేదు. జస్ట్ మీకు అందరికన్నా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటివరకు OnePlus బ్రాండ్లోనే రానివి ఈ మొబైల్లోనే వచ్చిన స్పెషల్ ఫీచర్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వన్, 100x జూమ్ చేసే కెమెరా. OnePlus బ్రాండ్ వచ్చి 10 years అయినా కూడా ఇప్పటివరకు ఏ మొబైల్లో కూడా 100x జూమ్ చేసే కెమెరా అయితే వాడలేదు. ఇంతకుముందు వరకు అఫీషియల్గా వాటర్ రేటింగ్ కూడా ఈ మొబైల్కి ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం IP65 వాటర్ రేటింగ్, అలాగే 100x జూమ్ చేసే కెమెరాతో వచ్చిన మొబైల్ ఇదే అవ్వడం. ఫ్యూచర్స్ పరంగా లాస్ట్ ఇయర్ వచ్చిన మొబైల్ కన్నా ఈ మొబైల్లో అయితే చాలా ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చారు. వివో V30, పోకో F6, Honor 100 ఇలాంటి మంచి మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ ఇండియాకి రాకముందే మన ఛానల్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇలాంటివి మంచి అన్బాక్సింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయడం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ వస్తాయి కదా, మీరే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకపోవడం వల్ల మన ఛానల్లో వచ్చిన గివ్అవే విన్నర్స్కి కూడా ఆ గివ్అవే పొందలేకపోయారు. సో వెంటనే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మొదటిగా అయితే మనం ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ అయితే చూసుకుందాం. ఈసారి అయితే ఈ మొబైల్ డిజైన్ ఏదైతే ఉందో అదైతే ఏమీ మారలేదు. OnePlus 11ని అలాగే OnePlus 12ని 2 పక్కన పెడితే మనకి డిజైన్ పరంగా ఏ విధంగా మార్పులు అయితే కనిపించవు. ఈసారి వీళ్ళైతే ఈ డిజైన్ పైన కాకుండా ఫ్యూచర్స్ పైన కానీ స్పెక్స్ పైన కానీ డబ్బులు బాగా ఖర్చు పెట్టినట్టు అయితే తెలుస్తుంది. మొబైల్ యొక్క డిజైన్ మార్చడం వల్ల మొబైల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది కదా. కొందరైతే డబ్బులు సేవ్ చేశారని అనుకుంటారు, మరికొందరైతే అదే పాత డిజైన్ వచ్చింది అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పేసేయండి. ప్రస్తుతానికైతే 3 కలర్ వేరియంట్స్తో వస్తుంది. ఒకటి బ్లాక్, వైట్ అండ్ గ్రీన్. కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నేనైతే ప్రతి వీడియోలోనూ బెస్ట్ కమెంట్స్ని ఇద్దరినైతే నేను పిక్ చేసి మన వీడియోలో ఫస్ట్ వచ్చేలాగా చూస్తాను. ఇక స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి 6.82 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి QHD+ LTPO డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 510 ppi అయితే వస్తుంది. HDR10+ కూడా ఉంటుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ రైట్ కూడా గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే 4500 nits బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. 2K రిజల్యూషన్తో వస్తుంది.
ఇది వచ్చేసి BOE డిస్ప్లే అని అయితే అంటున్నారు, చూపిస్తుంది. బ్రైట్నెస్ చెక్ చేసినప్పుడు 1722 నిట్స్ మాత్రమే చూపిస్తుంది. మరి కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్ ఎండలోకి తీసుకెళ్ళినప్పుడు 4500 నిట్స్ కూడా చూపిస్తుందని అయితే అంటున్నారు. ఇన్సైడ్ కదా, మేబీ తక్కువ నెట్ చూపించిందేమో మరి. అలాగే దీంట్లో వచ్చేసి IP65 వాటర్ రేటింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి మొబైల్స్ తీసుకెళ్ళి వండర్లా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఫొటోస్ వీడియోస్ కూడా వాటర్లో మనం తీసుకున్నా కూడా మనకి ఫోన్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ఫ్యూచర్ అయితే ఈ మొబైల్లోనే ఫస్ట్ టైం వచ్చింది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి Android 14తో వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి 4+5 years అప్డేట్స్ అయితే ఇస్తారు. Antutuలో ఇది వచ్చేసి 21 lakh అయితే స్కోర్ చేయగలిగింది. బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 12GB 256 GB అయితే ఉంటుంది. ఇది వచ్చేసి చైనాదండి. మన ఇండియాకి వచ్చేసి తెలుసు కదా, 8GB 128 GB మాత్రమే ఇచ్చేస్తారు. దీంట్లో అయితే ఒక ప్రాబ్లం ఉందండి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 అనేది ఓవర్ హీట్ అవుతుందని అయితే అంటున్నారు. మరి చూడాలి మరి ఇండియాకి వచ్చేప్పటికి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. అదొక్కటి ఇడిచిపెడితే ఇది తప్ప మిగతా అంటే గేమింగ్ అయితే బాగా వర్క్ అవుతుంది. పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా హీటింగ్ అనేది ఎక్కువ జనరేట్ అయితే అవుతుంది. కొన్ని అప్డేట్స్ వస్తే మాత్రం ఈ ప్రాబ్లం పోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక ఈ మొబైల్ అయితే ఇండియాకి ఆక్సిజన్ OSతో అయితే వస్తుంది. ఆండ్రాయిడ్లో బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఆక్సిజన్ OS అయితే ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇది కూడా ఒక పెద్ద హైలైట్ అనే చెప్పాలి. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఈసారి కూడా హాజల్బ్లడ్ ద్వారా పార్ట్నర్షిప్తోనే వస్తుంది. సోనీ LVT-808 సెన్సార్ అయితే వాడారు. ఇక సెకండరీ కెమెరా 48MP అల్ట్రావైడ్ కెమెరా. ఇది వచ్చేసి సోనీ IMX581 సెన్సార్ అయితే వాడారు. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 64MP ఓమ్నివిజన్ వల్ల OV64B సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి మనకి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే 100x వరకు డిజిటల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. 3 కెమెరాలు కూడా OISకి సపోర్ట్ చేస్తాయి. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటో శాంపిల్స్ కూడా వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఈ LVT-808 సెన్సార్ అనేది స్పెషల్ సెన్సార్ అండి. అన్ని బ్రాండ్స్ దగ్గర అయితే ఈ సెన్సార్ ఉండదు. ఒప్పో, OnePlus, రియల్మీ ఈ 3 బ్రాండ్స్కి మాత్రమే ఈ సెన్సార్ వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ కెమెరాస్తో తీసిన అన్ని ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఏ టైంలో తీసినా కూడా ఫొటోస్ అన్నీ ఒకే విధంగా సూపర్గా వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32MP ఇచ్చారు. అది కూడా సోనీ IMX615 సెన్సార్ అయితే వాడారు. దీన్ని ఉపయోగించి మనకి 4K 30fps వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అనేది లాస్ట్ టైం లాగానే ఉంది. దీంట్లో మనకి చేంజెస్ ఏమీ చేయలేదు. కానీ లోపల ఉన్న సెన్సార్స్ అయితే అన్నీ మార్చేశారు. ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. బ్యూటీ మోడ్స్ కూడా అన్నీ బాగా వర్క్ అవుతాయి. ఒకవేళ మీరు కెమెరా గురించి మంచి మొబైల్ గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇండియాకి ఎంత ప్రైస్కి వస్తుందో తెలియదు కానీ చైనాలో మాత్రం ఇది 50,500కి అయితే వస్తుంది. ఇండియాకి ఒక 60,000 లోపు వస్తే కనుక ఇది బెస్ట్ కెమెరా మొబైల్ అయితే అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా అయితే ఒక 55,000 అలా పెడితే బాగుంటుంది. మరి చూడాలి ఎంత పెడతారు ప్రైస్ అని చెప్పేసి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈసారి బ్యాటరీ సైజ్ అయితే పెంచారు. 5400 mAh బ్యాటరీ, 100 watt ఫాస్ట్ ఛార్జర్, అలాగే వైర్లెస్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రైస్ 12GB 256 GB బేస్ వేరియంట్ చైనాలో వచ్చేసి 50,500కి అయితే రాగా, హయ్యర్ వేరియంట్ 24GB 1TB అయితే 68,200కి అయితే వస్తుంది. చైనాలో అయితే మంచి ప్రైస్కే తీసుకొచ్చారు. ఇలాంటి స్పెక్స్తో ఈ ప్రైజే వాడతానే చెప్తాను. మరి ఇంత మంచి స్పెక్స్ ఉన్న మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారా? జనవరి 23 కండి. అప్పటి వరకు ఈ మొబైల్ తీసుకునే వాళ్ళు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.